హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం క్యాబేజీ పచ్చెనగపప్పు కర్రీ చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న క్యాబేజీ, చిన్న అల్లం ముక్క, పచ్చెనగపప్పు గంట ముందు నానబెట్టుకోవాలి. క్యాబేజీ ఉడకబెట్టుకోవాలి. చిన్న అల్లం ముక్క, కొంచెం పసుపు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కుక్కర్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక స్పూను కసూరి మేతి కూడా వేసాను. కసూరి మేతి చాలా మంచిది, అన్ని కర్రీస్లోనూ వేసుకుంటే బాగుంటుంది. కట్ చేసిన టమాటా ముక్కలు ఈ మగ్గనిచ్చిన తర్వాత కట్ చేసిన క్యాబేజీ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనిద్దాము. అల్లం వెల్లిపాయ పేస్ట్, టమాటా, ఉల్లిపాయ ముక్కలు అన్నీ మగ్గిన తర్వాత ఈ ఉడకబెట్టిన క్యాబేజీ ముక్కలు కూడా వేసేసుకుందాం. దాన్ని అలా కలుపుతూ మొత్తం ఉడకబెట్టిన క్యాబేజీ అంతా వేసేస్తున్నాను. నానబెట్టిన పచ్చెనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను. క్యాబేజీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, పచ్చిది తినకూడదు. ఉడికించిన క్యాబేజీ చాలా మంచిది, ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు కొంచెం పసుపు, ఇవన్నీ ఇలా మగ్గనిద్దాం. ఇవన్నీ ఇలా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం దీంట్లో కొంచెం వేడి నీళ్ళు కాసుకుని ఉంచుకొని కర్రీలో పోసేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం ఒకసారి ఇలా కదుపుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి ఇలా కదుపుకుందాం. కొంచెం వేడి చేసుకుని పెట్టుకున్న వాటర్ పోసేసుకుందాం ఇందులో. ఇవన్నీ ఇలా మగ్గిన తర్వాత కొంచెం కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత విజిల్ తీసి చూద్దాం. ఉడికిపోయింది కూర. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. అంతేనండి, సింపుల్గా ఎంతో టేస్టీగా క్యాబేజీ పచ్చెనగపప్పు రెడీ అయిపోయిందండి. చాలా చాలా మంచిది క్యాబేజీ తింటే, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం.